అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై పూర్తి అవగాహన ఉన్న నటకుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. నమస్కారం నటకుమార్ గారు. సార్, రీసెంట్గా స్వేచ్ఛ అనే యాంకర్ చనిపోయారు. దానికి సంబంధించి పూర్ణచంద్రే కారణం అని చెప్పి కొందరు అంటున్నారు. అండ్ కొంతమంది అంటే వాళ్ళ వైఫ్ వచ్చి స్వేచ్ఛ వల్లనే ఆమె ఎక్కువ ప్రెషర్ పెట్టింది అని చెప్పి ఒకవైపు వినిపిస్తుంది. మొత్తానికైతే కేసు ఫైల్ అయింది. బట్ ఆయన్ని జైలుకు పంపించే అవకాశాలు తక్కువ అనే మాట కూడా వినిపిస్తుంది. కారణం ఏంటంటారు? రెండు విషయాలు. భార్యాభర్తలు పెళ్ళయింది, ఆమె భర్తను వదిలేసింది. లివింగ్ రిలేషన్స్ అనేది తప్పు. అవును. వాళ్ళ భార్యాభర్తలు ఇబ్బంది పెట్టడం, వాళ్ళ భార్యలో వాళ్ళ కుటుంబంలోకి నువ్వు వెళ్ళడమే ఫస్ట్ తప్పు. నువ్వు అందగత్తవే కావచ్చు, ఆయన నీకు చాలా అవసరమే కావచ్చు. ఈజ్ ఆల్రెడీ ఫస్ట్ ఈజ్ మ్యారీడ్ అంటే ఫస్ట్ మనం రెస్పెక్ట్ మన సాంప్రదాయం, మన పెళ్ళికి మన సాంప్రదాయం అంతే కదా అయిపోయింది. అక్కడ రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళ లివింగ్ రిలేషన్స్లో ఉండడం, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం అనేది ఫస్ట్ తప్పు. రెండో విషయం, మళ్ళా ఎవరైతే ఇప్పుడు ఆమె మీరేం టార్చర్ పెట్టో వాళ్ళ మిస్సెస్ చెప్తున్న ప్రకారం మీ అమ్మాయి ఏం టార్చర్ పెట్టిందో, ఏం చేసిందో, ఏం జరిగిందో, ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుందో, ఆ అమ్మాయి వాళ్ళ కూతురు ఎందుకు, ఇవన్నీ ఈజ్ డిఫరెంట్ నథింగ్స్. అంటే ఒక భర్త ఒక మ్యారేజ్ అయిపోయిన ఒక ఆయనతో నువ్వు లివింగ్ రిలేషన్స్లో ఉండి నువ్వు మళ్ళీ ఆయన బెదిరించి నువ్వు చనిపోవడం అనేది ఏం గొడవలు జరిగాయి ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఇలాంటివి అసలు ఫస్ట్ తప్పు. ఏ ఆడపిల్ల కూడా ఎంకరేజ్ చేయొద్దు. నీ చావు నువ్వు తెచ్చుకుంటున్నావు, నీ చావు నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు బతకాలి అనుకునేటప్పుడు, నువ్వు వదిలిస్తున్నప్పుడు నీ అంతా నువ్వు బతకాలి, నీ కాలుతో నువ్వు బతకాలి, నువ్వు నిలబడాలి సమాజంలో. నేనున్నాను, సమాజంలో ఆడది అబల కాదు, ఆడది నిలబడాలి అని అనుకోవాలి. అంతే తప్ప నువ్వు మళ్ళా ఒక భర్తను వదిలేసి మళ్ళీ లివింగ్ రిలేషన్స్ ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో అది కూడా ఒక ఆడబిడ్డను మళ్ళీ అన్యాయం చేసినట్టే కదా. మళ్ళీ ఈరోజు నువ్వు సూసైడ్ చేసుకుంటున్నానంటే మరి ఎవరిని దీంట్లో నిందిస్తారు, ఎవరిని నిందిస్తారు? అలాగే దాంట్లో కొంత ఛానల్స్లో చూసే బీఆర్ఎస్ వాళ్ళు ఫోటోలు తీసుకున్నంత మాత్రాన్ని బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుందా? బీఆర్ఎస్కి ఏం సపోర్ట్ ఉంటుంది? నేను బీఆర్ఎస్ని వెనకేసుకు రావట్లే. అందరూ ఫోటోలు తీసుకుంటారు, ఫోటోలు తప్పులు వస్తాయా? అది కాదు. కనుక నేను ఏమంటున్నానంటే ఈజ్ ఫస్ట్ ఆఫ్ అమ్మాయి ఒక భర్తను వదిలేసేటప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకొని మళ్ళా జీవితం ఏదో ఇబ్బందులు వచ్చే చేసుకొని ఇంకో మ్యారేజ్ చేసుకో, నో ప్రాబ్లం. ఇంకో మ్యారేజ్ చేసుకొని చక్కగా హ్యాపీగా జీవించు. మీరు కూడా ఒక ఛానల్లో ఉన్నారు, ఒక న్యూస్ లీడర్, సమాజం కోసం తెలుసు. మనం రోజుకొక 10 న్యూస్లు చదువుతున్నాం, రోజుకో 10 న్యూస్లు చదువుతున్నాం. ఆ వివాహత ఎలాగుంది, వాళ్ళు ఎలాగ ఉన్నారు అన్నీ తెలిసి కూడా మనమే తప్పు చేసామంటే దాంట్లో క్షమించరా అని అన్నారు. అంటే మీరు చనిపోతూ ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు, ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ కుటుంబంలో కలహాలు తెప్పించింది మీరే, వాళ్ళ కుటుంబంలో మీరు మొత్తం రేపింది మీరే, మీ అంతా మీరే చనిపోయారు. చనిపోయారు అన్నది ఆ అమ్మాయి ఒక్కడిది అయిపోయింది. ఏం సాధించారు మీరు? మీ కూతుర్ని ఒంటరిదాన్ని చేస్తారు, చనిపోయావు ఆవేశంలో. ఏమైపోయింది ఈ జీవితం? ఏమైపోయింది? వాళ్ళ దాంట్లో పెట్టారు, విడాకులు తీసుకున్నావు, నిలబడాలా. మొత్తం టోటల్గా ఒక ఆడపిల్లలు బతకలేరా? జాబ్ చేసుకుంటున్నావు కదా, లివింగ్ రిలేషన్షిప్ ఎందుకు? ఇంకొక అమ్మాయిని మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా. కనుక సమాజంలో ప్రతి ఆడపిల్ల తెలుసుకోగలగాలి లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి. భర్తను వదిలేస్తే కొన్ని వివాదాల వల్ల భర్తను వదిలేస్తే మనం ఎందుకు ఒంటరిగా బతకూడదు, మన జీవితం ఎందుకు నడపకూడదు, మన జీవితం ఎందుకు మన ఛాలెంజ్గా నడపకూడదు, ఇవన్నీ మనం తెలుసుకోగలగాలి. అంతే తప్ప ఆవేశాల్లో చనిపోతాను అనుకోవడం, ఆవేశాలు చంపేస్తాను అనుకోవడం. చంపేస్తాను తప్పే, చావడము తప్పే, చనిపోవడము తప్పే, చంపేస్తాను తప్పే. ఈ రెండూ తప్పే. మనం బతకడానికి మనకు దేవుడు ధైర్యం ఇచ్చాడు, గట్స్ ఇచ్చాడు, మంచి జాబ్ ఇచ్చాడు, మీకు తెలివితేటలు ఇచ్చాడు, బంగారు లాంటి కూతురు ఇచ్చింది. మీరు నిలబడి ఆ అమ్మాయిని మీరు ప్రయోజకురాలు చేసి తప్పు జరిగి ఉంటాయి, యుగోల మీద ఏదో మీ ఇద్దరు విడిపోయి ఉండొచ్చు. మీకు లివింగ్ రిలేషన్షిప్ అనేది రాంగ్. వాళ్ళ కుటుంబంలో స్విచ్ పెట్టి ఆ అమ్మాయి ఏమన్నది, ఆ అమ్మాయి భర్తని మరి ఆ భర్తను చూసుకోవడం కోసం నా ఇంట్లో స్విచ్ పెట్టిందని తప్పేం లేదు. మరి ఆమె విషయంలో ఆమె పెళ్లి చేసుకుంది, ఆమె తాళి కట్టించుకొని నా భర్త నాకు కావాలి అనుకునేటప్పుడులో నా భర్తను టార్చర్ పెడుతుంది అని దాంట్లో తప్పేం లేదు. నా దగ్గర ఉండవలసిన నా భర్త ఆమె దగ్గరికి వెళ్తుంటే నాకు బాధ అనిపించదా అని అడుగుతుంది. ఆమె తాళి కట్టించుకున్న భార్య. మీరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నావు అంటే మీకు వాల్యూ తక్కువ, ఆమెకు వాల్యూ ఎక్కువ. హక్కులు ఎక్కువ, మీకు హక్కులు తక్కువ.
ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకుని సమాజంలో వాళ్ళ భార్యాభర్తలతో బయటికి వెళ్ళగలరు, మీ ఇద్దరు బయటికి వెళ్తే ఏమని అంటారు? రెండు విషయాలు, ఒక ఆడపిల్లగా చెప్పండి. భార్యాభర్తలు చక్కగా బయటికి వెళ్ళగలుగుతారు, మీ ఇద్దరు బయటికి వెళ్తే ఏమంటారు? వాళ్ళిద్దరు ఏమంటారు? ఇవన్నీ ప్రతి ఆడపిల్ల ప్రతి మగవాడు తెలుసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు ఏదో మేము సంపాదించేస్తున్నాం ఆవేశంలో మొగుడిని వదిలేస్తాం, పిల్లల్ని వదిలేస్తాం, లేకపోతే చంపేస్తాం అంటే చంపిన అరక్షణం జైల్లో ఉంటున్నావు. చచ్చిపోయిన వాళ్ళు పైలోకాన్ని ఉంటున్నాడు, నువ్వు వచ్చి జైల్లో ఉంటున్నావు. మీకు ఆయనకి తేడా ఏంటి? చచ్చిపోయిన వాడు పైలోకాన్ని ఉన్నాడు, కనబడ్డు, నువ్వు జైల్లో ఉన్నావు, నువ్వు కనబడు. ఇద్దరు ఏ విధంగా సాధిద్దాం అనుకున్నారు? ఇప్పుడు అక్రమ సంబంధం అంటున్నారు, ప్రియురాలు అంటున్నారు, ఎవరినో చంపేస్తున్నారు. మీ ఇద్దరు జైల్లో ఇక్కడొక్కడు ఉంటున్నారు. ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత మీ వయసులో అయిపోతుంది. ఆ చనిపోయినాడు పైలోకాన్ని ఉన్నాడు, మీరు వచ్చి పక్కన ఉన్నారు. దీనివల్ల ఏం సాధిస్తున్నాం? మీరు చేసింది అన్నీ మనకు కనబడుతున్నాయి కదా కళ్ళతోనే. జైల్లో మన గోడలు ఇవ్వాలి కాబట్టి రేపైనా కనబెడుతున్నాం కదా, ఏం సాధిస్తున్నాం? మీరు ఊహించుకున్న జీవితం మీకుందా? భర్త చంపేద్దాం, ప్రియురాలు వెళ్ళిపోదాం అనుకుంటప్పుడు భర్త చచ్చిపోయి పైలోకాన్ని ఉన్నాడు. మీ ఇద్దరు కలిపి మీరు ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, మీరిద్దరు కలిపి 2 జైల్లో సపరేట్ ఉన్నారు. మీ పిల్లలు ఉంటే పిల్లలు అనాథలు అవుతున్నారు, పిల్లల్ని నడి రోడ్డుపై పడేస్తున్నారు క్షణక ఆవేశం కోసం, క్షణ సుఖం కోసం. మరి ఇవన్నీ తప్ప కాదా? ప్రతి ఆడపిల్ల తెలుసుకోగలగాలి. ఈరోజు స్వేచ్ఛ, రేపు ఇంకొకరు. ఇది కాదు. మనం ఫస్ట్ మన సమాజంలో ఎలా బతుకుతున్నాం, సమాజంలో ఎలా ఉంటున్నాం, తాళంటే ఏంటి, పెళ్ళంటే ఏంటి, 7 అడుగులంటే ఏంటి, మాంగళ్య తంత్రమైన అంటే ఏంటి, విడాకులంటే ఏంటి, లివింగ్ రిలేషన్ అంటే ఏంటి, అక్రమ సంబంధం అంటే ఏంటి, ప్రతి ఆడపిల్ల తెలుసుకోగలగాలి. ప్రతి ఆడపిల్ల ఇప్పుడున్న సమాజంలో తెలుసుకోగలిగితే అవన్నీ తెలుసుకొని మీరు మాట్లాడితే యూట్యూబ్లో కత్తి ఎలాగుంది, కత్తి ఎలా పొడిస్తాం, బాంబు ఎలా తయారు చేస్తాం, అక్రమ సంబంధంకి ఎలాగ ఉండాలి, అడ్డంకులు ఎలా తీసి అవి కావు యూట్యూబ్లో చూసేది. మీరు అన్నీ చూసి మొత్తం టోటల్గా దాన్ని భార్యాభర్తలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా నిలబడాలి, భార్యాభర్తలు పిల్లల్ని ఎలా కంటే పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా జీవించాలి, ఇద్దరు కలిసి పని చేసుకుంటే ఎలా జీవించాలి, పెళ్లి చేసుకునే ముందు ఏదైనా ఉండొచ్చు, పెళ్లి చేసుకున్నాక భర్తే దైవం భార్య దైవం ఉండాలి. వాళ్ళిద్దరూ చక్కగా ఉండగలిగితే జీవితం ఉంటుంది. వాళ్ళిద్దరూ చక్కగా లేకపోతే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది జీవితం. ఈ జీవితం అయ్యి జైల్లో ఒకరు పైలోకాన్ని ఒకరు ఉంటారు. కనుక ఈ జీవితంలో స్వేచ్ఛ పైలోకాన్ని ఉంది. పూర్ణచంద్ర తప్పు చేస్తే జైల్లో ఉంటాడు, తప్పు చేయకపోతే ఆమెతో ఉంటాడు. భార్యతో నిజంగా ఈయన తప్పే చేశాడు, ఆమెను ఇబ్బంది పెట్టి ఆమె చంపేయడం ఉందనుకుంటే ఈయన జైల్లో ఉంటాడు, భార్య ఇబ్బంది పడుతుంది, ఆమె పైలోకాన్ని ఉంటుంది, ఆ పిల్ల అనాథ అయిపోద్ది, 4 కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతాయి. ఇవి తెలుసుకోగలగాలి ఫస్ట్. ఇలాంటివి మన వాళ్ళు చూడరు. కత్తితో పొడిచామంటే ఇప్పుడే టాపిక్ బ్రేకింగ్ న్యూస్ ఇలాంటివి చూస్తారు. అవి కావు. ఇలాంటివి చూసి ఇలాంటివి నేర్చుకొని పెళ్లి చేసుకునే ముందు, పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లల కన్నాక, పిల్లల జీవితం లైఫ్ ఇది మనం పెద్దలందరూ అలా నడబట్టే వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు 92% ఫెయిల్యూర్ అవుతున్నాయి పెళ్ళిళ్ళు? మరి అప్పుడు ఎందుకు 92% సక్సెస్ అయ్యాయి? 8% ఫెయిల్యూర్ అయ్యాయి అడ్జస్ట్మెంట్స్. కనుక ఇవన్నీ తెలుసుకోగలగాలి. తెలుసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.